నేను టీడీపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఓ విజయారెడ్డి నా పేరు. ఈరోజు సచిన్ నేను 200 కోట్లు వేసే బారేసినట్టు బారేసి నేను టికెట్ కొన్నాను. నేను చంద్రబాబు నాయుడు కాడి నుంచి అని చెప్తాను వాళ్ళ భార్య. అంటే గతంలో కానీ కొండా సుబ్బయ్యని కొట్టినప్పుడు ఇదే టీడీపీ ఇదే నగర మహిళలు ఇదే జిల్లా మహిళలే కాపాడినారమ్మా నీ భర్తని. కొత్త వాళ్ళు వచ్చి కాపాడలే. రేసు శివకొండారెడ్డి నీ బ్రతుకు ఒక అర్ధగంట మేము బ్రతుకుతామా? మమ్మల్ని నువ్వు సస్పెండ్ చేసేది నీ లెటర్ ప్యాడ్ మీద. నీలాగా రోజు ఒక పార్టీ భారమేమేమో. ఓ సుబ్బారెడ్డి ఫ్యామిలీ అంటే ఎంతో ఒకసారి చూసుకో సరికి తిరిగి. ఓ సుబ్బారెడ్డి కుటుంబం ఒకరికి పెట్టిందిరా. శివకొండారెడ్డి నిన్ను మెట్టుతో ఈడ్చి రోడ్డు మీద కొడతా నీకు చెప్పిన లంచ్. ఎవరు పార్టీలో పనిచేసినారు, ఎవరు ఉన్నారు, గతంలో ఎన్నేళ్ల నుంచి ఉన్నాంరా మేము. రాజశేఖర రెడ్డిని ఎదిరించి బతికినాం. 9 కేసులు బనాయించుకున్నాం. శశికుమార్ కోసము మహీధర్ రెడ్డితో కొలాట పడినాం. కలెక్టరేట్ ఎక్కినాం. ధర్నాలు, సిమెంట్ ధర్నాల పైన. ఈరోజు సతీష్ రెడ్డిని ఎక్కడ పోయినాడు, మింగారెడ్డి సార్ ఎక్కడ పోయినారు? ఈ రోజు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టినావే వచ్చి నువ్వు. నిన్న రవిచంద్ర యాదవ్ వస్తే దాంట్లో లేబర్లతో మాట్లాడతావంటావా? లేబర్ల ఓట్లు లేకుంటే నువ్వు ఉన్నావా? నువ్వు లేబర్ దానివి. నువ్వు ఎవరికి కలిగి మీ అమ్మని అడిగింటివి పోయి. నేను ఒక రెడ్డి పిల్లగా మాట్లాడుతానా? సిగ్గు రాసం లేదా? నీ భర్త వచ్చినాడు. ఒక్కరికన్నా టీడీపీ వాళ్ళకి, ఒక్క కార్యకర్తకు, ఒక లీడర్కు ఎవరికైనా వర్కులు ఇచ్చినాడా? ఒక్కరినైనా దగ్గర పెట్టుకున్నాడు? ఒక కార్పొరేటర్ కానీ, ఒక 4 లీడర్ కానీ, ఒక మహిళను కానీ ఎవరినైనా పిలిచి మాట్లాడినాడా నీ భర్త ఏ రోజన్నా? ఈ రోజు 4 నెలల కిందట నువ్వు వచ్చినావు. నువ్వు వచ్చినప్పటి నుంచి అమ్జద్ బాషా పైన పడినావు, అందరిపైన పడినావు. మేము ఏ రోజున అట్లా మాట్లాడించుకున్నామా? ఏ రోజు మేము వైసీపీలతో గలాట పడ్డే రోజులు లేవు. నువ్వు వైసీపీ దాని వీడికి వచ్చి గన్నవరం పోతావు, మళ్ళీ ఆడగొట్టాడ పెడతావు. అంటే నీ కడపరెడ్డం అంటే మెట్టుతో కొడతాని నీడ్చి. నీది అన్నమయ్య జిల్లా బొమ్మ. నువ్వు వచ్చిన వాళ్ళ నుంచి నీ వాళ్ళ కుటుంబం సర్వనాశనం రోడ్డును పడింది. ఈ రోజు నీ బాబు పోయి వైసీపీలో చేరినాడు. నీ అడుగు తట్టుకోలేకపోయి సతీష్ రెడ్డిని వైసీపీలో చేరినాడు. రేపు లింగారెడ్డి వైసీపీలో చేరుతున్నాడు. అంటే నువ్వు వైసీపీ మనుషుల దగ్గర పెట్టుకొని టీడీపీ వాళ్ళని నటించుకుంటా, భార్యాభర్తలు బతుక్కుంటా, నీ దగ్గర ఒక్క ఓటర్ ఎవరినైనా సరే, సుభాన్ బాస్ ఎక్కడ పోయినాడు, గోవర్ధన్ రెడ్డి ఎక్కడ పోయినాడు, వీళ్ళందరూ హరీంద్రనాథ్ ఎక్కడ పోయినాడు, వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? ఎన్ని లీడర్ లేదు నీ దగ్గర? ఒక్క ఓటు బ్యాంక్ ఏందో లేదు నీ దగ్గర. ఒక ఓటు ఎవరు నీకు అన్నది తెలుసా? ఉండు. రెడ్డి మెంబర్స్ బాడు ఎక్కడ పోయినాడు? అసలు రామ్ ప్రసాద్ రెడ్డి గానికి చిల్లంగా కొడుకోడు. బ్రోకర్ వీళ్ళ భర్త. ఇది ఒక బ్రోకరు. దీనికి నువ్వు టికెట్ ఇవ్వడం పెద్ద తప్పు. కడప జిల్లా లోపల కడపలో ఓట్లు లేవని ఎవరు చెప్పినారు నీకు? ఎన్నేళ్ల నుంచి పార్టీలో ఉండేవాళ్ళము. మా కుటుంబంలో మీ పార్టీని అంటే నడిచింది. ఈ రోజు మేము ఎన్టీఆర్ ట్యాటులు వేసుకొని తిరుగుతాము. ఎన్టీఆర్ ఫ్యామిలీకి, ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం త్యాగం చేసేదానికి మేము రెడీగా ఉండాము. అన్ని ఉండాము. మేము ఇట్లుంటే నీది ఏంది? నీ రాజకీయం ఏందమ్మా?